హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టవ్ వెలిగించుకున్న, కడాయి పెట్టిన, నూనె పోసిన ఇవన్నీ కాదు. హాయ్, హలో, నమస్తే. షాన్ షానవాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కడాయి పెట్టుకున్న ఫ్రెండ్స్, పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసిన. పిల్లలకి ఎగ్ రైస్ చేద్దాం పొద్దుగాల. ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా. ఆఫ్టర్నూన్ స్కూల్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇక వాళ్ళు పొద్దుగాల చేసి లాంగ్ టైం స్నాక్స్ అని అంటే ఇక వాళ్ళు ఏం తింటారు అసలుకి, ఇక ఆ టైం కూడా ఏం లేదు అనేసి నేను ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తాను నా పిల్లలకి. ఒకరోజు ఆల్ రైస్ అని, ఒకరోజు ఏమో ఎగ్ ఫ్రైడ్ రైస్ అని, ఏదో ఒకటి సంథింగ్, ఒకరోజు ఏమో నాటు రవ్వ, ఇట్లా చేసి పంపిస్తా. ఇవాళనైతే కోడిగుడ్డు అన్నం, వాళ్ళ భాషలో కోడిగుడ్డు బిర్యానీ అంటారు, మళ్ళీ లేకపోతే కోడిగుడ్డు అన్నం అంటారు పిల్లలు. ఇక వాళ్ళ ఇష్టం. ఇక నూనె కాగిందా లేదా అనేసి కొంచెం జీలకర్ర వేసి చూసిన, అంతలోనే ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటి చెప్పండి, గెస్ చేయాలి. కళ్యామాకు. అబ్బా, కళ్యామాకు వేయలేదు కదా అనేసి కళ్యామాకు వేయిన. పిల్లలు ఆగం చేస్తాను. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే ఇదో పెద్ద కష్టం. చూద్దాం ఎట్లా వస్తుందో ఏందో అనేసి. పిల్లలు పొయ్యికాడ ఉండి మనం ఏంటిదంటారు, ఇట్లా నేను పొయ్యికాడ ఉండి నేను చేస్తానంటే కళ్యామాకు వేస్తాను ఫ్రెండ్స్. పొయ్యికాడ ఉండి నేను దాన్ని వేస్తాంటనా, వాళ్ళు నా చుట్టే ఇటొకరు కుర్చీ తీసుకొచ్చుకొని వేసుకుంటారు, అటొకటి బల్ల ఎక్కి చూస్తూ అంటాడు. నా భయం వాళ్ళు ఎగిరి నా మీద పడితే నేను ఎక్కడ నూనెలో పడుతున్నావు అని. మరి అట్లుంటుంది పిల్లల కథలు, ఏం చేస్తాం. లాంగ్ వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తారు, షార్ట్స్ కూడా తక్కువ మంది చూస్తారు ఫ్రెండ్స్. ఇంట్లో ఇప్పుడు పిల్లలు ఆఫ్టర్నూన్ స్కూల్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జీలకర్ర వేసినాను, నూనెలా జీలకర్ర కరివేపాకు వేసుకొని ఇప్పుడు కోడిగుడ్డి కొట్టి పోస్తాను ఫ్రెండ్స్. అంటే మనం దీన్ని 4-5 రకాలుగా చేసుకోవచ్చు, ఇది ఒక్క రకం చూపిస్తాను మీకు. ఇప్పుడు మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే బయట ఎట్లుంటుంది అంటే అన్నీ సాసులు కలిపి అవి ఇవి కలిపి చేస్తారు. మనం కూడా చేసుకోవచ్చు. ఏంటిది, ఇప్పుడు ఎండిన మిరపకాయలు ఉంటాయి కదా, ఎండిన మిరపకాయలు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసి వాటిని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అయితే స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. టమాటా కూడా అంతే, టమాటా ప్యూరీ జ్యూస్ చేసుకొని, టమాటాలు కూడా ఇట్లనే ఉడికించుకొని పచ్చివే ఉడికించుకొని మిక్సీ పట్టుకొని అది కూడా మిక్సీలో మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు, ఇంకా నూడిల్స్ ఇట్లా అది చేసుకున్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లయినా మనకు ఇప్పుడు ఆ టేస్టే వస్తుంది సేమ్. ఎల్లిపాయ వేస్తాను ఫ్రెండ్స్, ఎల్లిపాయ వేస్తే కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. కాకపోతే ఒక్కటే ఎల్లిపాయ వేస్తాను, కాకపోతే పెద్దది. పిల్లలకి ఏంటిదంటే ఫస్ట్ టేస్టే కావాలి, వాళ్ళకు అబ్బా అనాలి. అట్లయితేనే మంచిగా ఉంటుంది, అట్లయితే తింటారు, లేకపోతే తినరు. వద్దు అంటారు, డైరెక్ట్ వద్దు మాకు వద్దు అంటారు. ఇక పొద్దున్నాక అట్లనైనా ఉపవాసం ఉంటారు కానీ తినరు. ఆటలు పడ్డదంటే ఇంకా ఆయనతో మర్చిపోతూ అంటారు పిల్లలు, తిండిని నెగ్లెక్ట్ చేస్తూ అంటారు. అసలుకే ఎండాకాలం, ఎండలో ఎంత తిన్నా కూడా తిననట్టే ఉంటారు. ఎండాకాలం, వర్షాకాలం చూడండి, తినకున్నా తిన్నట్టే ఉంటారు, మంచిగా ఉంటారు. ఎండాకాలం నీళ్ళతోని కడుపు నింపుతారు అన్నానికంటే. అల్లం వేసిన కదా ఫ్రెండ్స్, అల్లం ఎందుకు అట్లా సైడ్కి వేసి అట్లా అంటున్నా అంటే, అల్లం వేసినాక మాడుతుంది, అందరికి తెలిసిందే. నూనెలా సైడ్కు నూనె ఉంటుంది, నూనెలు వేయాలి. నూనెలు వేసి కొంచెం అటు ఇటు అనేసి గరిటెతో అన్నాం అనుకో, మనకు సెట్ అయిపోతుంది. స్మెల్ ఇట్లా ఏం రాదు, బాగుంటుంది అన్నమాట. మళ్ళీ టిఫిన్ కదా నేను పంపించేది, అటు పక్క రైస్ పెట్టేసిన, అన్నం అయింది. వాళ్ళందరూ కూడా పిల్లలకి వేడన్నం పంపిస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే మధ్యాహ్నానికి కదా వేడన్నమే. నేను ఏ రైస్ చేసినా వేడన్నం వండిన తర్వాతనే అదే పెడతా పిల్లలకి. నార్మల్గా నైట్ ఉండే అన్నం అయితే, చల్లన్నం అయితే అస్సలు పెట్టను. ఇంట్లో ఉన్నప్పుడైతే తినబెడతా, కానీ ఇప్పుడైతే అస్సలే పెట్టా. ఉప్పు వేస్తాను దానికి తగ్గట్టుగా. ఉప్పు వేసినాం కదా, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా దాని మీదనే వేస్తాను ఫ్రెండ్స్, కోడిగుడ్డు మీదనే వేస్తాను. కొంచెం కారం అయితే లిటిల్ బిట్ వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిల్లలు అయితే అస్సలకే కారం తినరు. కారం తినబెట్టాలి, కొంచెం కారం తినబెడితేనే మంచిది, బలం ఉంటుంది వాళ్ళకి, రక్తం ఉంటుంది. అది అనేసి మా పెద్దవాళ్ళు బాగా మాట్లాడతారు. అసలుకంటే చెప్తా అంటారు, కారం తినబెట్టాలి వాళ్ళకి బలం ఉంటుంది, రక్తం ఉంటుంది అంటారు. కానీ నా పిల్లలు అట్లా కాదమ్మా, అసలు కారం ఇట్లా నాలుగు అంచున కూడా తగలనియ్యరు. అదేందో ఏమో అసలు అర్థమే కాదు. వాళ్ళ కోసమని కొంచెం అట్లా వేసినట్టుగా వేసేసిన. ఇప్పుడు
మన కోడిగుడ్డుకి తెల్ల సొన ఉంటుంది కదా, అది మొత్తం వైట్ వైట్ వస్తుంది కదా, అది తీసేసిన సపరేట్ చేస్తా అన్న. మన పచ్చ సొనది కోడిగుడ్డు అన్నది అట్లనే ఉంటుంది, దాన్ని విడగొట్టను. అంటే విడగొట్టుతా, అప్పుడప్పుడు విడగొడతా, ఒక్కోసారి ఇక నా ఇష్టం, నా మెంటాలిటీని బట్టి ఒకసారి విడగొడతా, ఒకసారి విడగొట్టాను అన్నమాట. ఇప్పుడైతే తెల్ల సొన అంటే సపరేట్ చేస్తాను, వైట్ వైటే, పచ్చది పచ్చదే ఉండేటట్టు దాన్ని అసలుకి ఇక మళ్ళీ దాన్ని కదపను అన్నమాట. అలా అట్లనే ఉంటుంది. ఇక మీరు లాస్ట్ వరకైనా చూడొచ్చు, అట్లనే ఉంచుతాయి కదా దాన్ని. నేను అసలుకి దాన్ని అటు ఇటు అనలేను, అంటే మన స్మాష్ చేయను అసలుకే, ముక్కలు ముక్కలు చేసేయను నేను, అట్లనే ఉంచుతా. ఒక్కోసారేమో మొత్తం చేసేస్తా. చెప్పిన కదా, దీంట్లో కూడా సాసెస్ చేసుకొని వేసుకోవచ్చు, సేమ్ బయట చేసిన టేస్టే వస్తుంది. ఏంటిది, మనం టమాటాదును ఎండు మిరపకాయలది ఇందాక చెప్పినా కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం చేసుకున్నప్పుడు అలా చేసుకోవచ్చు. కానీ వద్దు, పిల్లలు అసలుకే తినరు. మళ్ళీ అందులో ఒకటి ఎందుకు, ఎండాకాలం కదా, మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువ ఘాట్లు స్పైసీలు తిన్నా కూడా కడుపు అంతా ఒకలాగా అయిపోతూ ఉంటుంది, మోషన్ పెడుతూ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. అందుకే అంత అవసరం లేదు. మనం చేసినట్టుగా మన ఇంట్లో మన స్టైల్లో మనం చేస్తే, పిల్లలకు నచ్చేలా చేస్తే సరిపోతుంది అంతే. దాన్ని మొత్తం మీరు అనుకుంటున్నట్టున్నారు, ఇప్పుడు అది మాడిందేమో గీకు అట్లా అక్క బాగా కడాయి చెంచాతో ఇట్లా అంటుంది కదా అనుకుంటాను, కానీ కాదు, నూనె ఉన్నది కదా, అది మొత్తం ఎట్లా అయిపోతుంది అంటే, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం పాపడం అయిపోతుంది, తెల్ల సోనది మొత్తం కోడిగుడ్డు పాపడం అయిపోతుంది. చూసిల్లా గోల్డెన్ కలర్లో వచ్చింది మొత్తం. మన ఆనియన్స్ కనుక నూనెలో వేంపుకుంటే, బిర్యానీకి వేంపుకుంటే ఏ కలర్ రావాలో ఆ కలర్ వచ్చిందన్నమాట అది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర దించేస్తాను, లిటిల్ బిట్, ఏదైనా పిల్లల కోసం కాబట్టి నార్మల్ చిన్న చిన్నగా కొంచెం కొంచెం వేస్తాను. ఏదైనా మనం తింటప్పుడు చేసుకున్న వేరుంటుంది, మనం తింటప్పుడు పచ్చిమిరపకాయలు. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటిదంటే, దాంట్లో నా దగ్గర ఉల్లిగడ్డ లేదు ఫ్రెండ్స్, ప్రతిసారి నేను ఉల్లిగడ్డ వేస్తాను దాంట్లో, కాకపోతే ఇవాళ లేదు. ఇది ఉంటేనే చేయాలి, అది ఉంటేనే చేయాలని కాదు నా మెంటాలిటీ, ఏది ఉన్నా లేకున్నా అడ్జస్ట్ చేస్తూనే ఉంటాను. నోరుకి టేస్ట్ ఉన్నదా లేదా, నచ్చినట్టు తింటున్నామా లేదా అనేసి చేస్తా. కొంచెం మసాలా అయినా ఏంటిదో అనుకున్నారు మీరు, ఒట్టిదే మన ధనియా పొడిను జీలకర్ర పొడి అంతే, అంతకు మించింది అది మసాలా. ఎంత మన ఏమంటారు, దాల్చిన చెక్క, ఇంకా అవేంటి మిరియాలు, లవంగాలు అవన్నీ కాదు, జీలకర్రను ధనియాల పొడి అది అంతే. మొన్న పులిహోరలకు పెట్టి పక్కకు పెట్టుకున్నా కదా, అదే వేస్తాను. ఇక అసలుకి ఇది రియల్ వాయిస్ ఇస్తే బాగుండు, నేను ఇట్లా రికార్డ్ వాయిస్ చేస్తాను కదా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, రియల్ వాయిస్లో నా మాట కంటే నా పిల్లల మాటలే ఎక్కువ ఉన్నాయి అసలుకి. వావ్, చూడండి మా మమ్మీ ఎట్లా చేస్తుందో, ఏం చేస్తుందో చూడండి, నేర్చుకోండి, మంచి వాసన వస్తుంది, స్మెల్ బాగున్నది, అదిరిపోయింది మా బిర్యానీ, అది ఇది అనేసి అని అంటారు. ఇప్పుడు మనది వేడి రైస్ వేస్తాను ఫ్రెండ్స్, అప్పుడే వండి పక్కకు పెట్టిన నేను, వండిన వేడి వేడి అన్నమే దాంట్లో వేస్తాను, వేసి కలిపేస్తే అయిపోతుంది అంతే. ఇక మనం దానికి చేసి దించైనా కలపచ్చు, కాకపోతే ఏంటంటే అట్లా పొయ్యి మీద ఉంచి కలిపింది వేరు ఉంటుంది, దించి కలిపింది వేరు ఉంటుంది. అందుకనేసి నేను అట్లనే ఆన్లైన్ స్టవ్ ఇంకా ఆన్లైన్ ఉన్నది, స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే నేను కలిపి మొత్తం కలిపినాక బంద్ చేస్తాను, స్టవ్ ఆఫ్ చేస్తాను, అప్పటిదాకా స్టవ్ ఆఫ్ చేయను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసినట్టే కాదు, కొంచెం మా కష్టాన్ని కూడా మీరు గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే పిల్లలు పోవాలి, నాకు ఇప్పుడు అన్ని వెరైటీ చేసినా కూడా వీడియో తీసేంత టైం లేదు ఫ్రెండ్స్. అట్లా అనేసి కొంచెం ఇప్పుడు తీసినా కూడా ఇప్పుడు మనం దీన్ని సెట్టింగ్ చేసుకున్నాడు, వాయిస్ ఓవర్ ఇచ్చుడు, ఇవన్నీ కష్టమవుతుంది. ఇంట్లో ఎవరో ఒకటి మాట్లాడతారు, ఏదో పిట్టల సౌండ్ అవుతుంది, గాలి సౌండ్ అవుతుంది. ఇప్పుడు అసలుకే వేసవి కూలర్ సౌండ్లు ఇవి అవి ఏవి ఉండద్దు, పిట్టల సౌండ్లు ఉండద్దు, రిస్ట్రిక్షన్స్ ఇవి అవి అని అంటారు కదా. కొంచెం మీరు కూడా చూసి లైక్, కామెంట్, షేర్ చేయండి ప్లీజ్. మా కోసం బిర్యానీ ఫ్రెండ్స్, ఇది బిర్యానీ, ఇది పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్, పాలు. పిల్లలకి అప్పుడే వండిన అని చెప్పిన కదా, అన్నం వేడి అన్నం, అదే తీసి రైస్ చేసిన నేను. వాళ్ళకి పిల్లలకి బాక్స్ కూడా పెట్టేసిన, వాళ్ళకి బాక్స్ పెట్టంగా మిగిలింది వాళ్ళకి తినబెట్టిన, పొద్దుగాలనే తయారై ఉన్నారు ఫ్రెండ్స్. అప్పటికే స్నానం ఇట్లా చేయించి